ఒక్కొక్కసారి అనిపిచ్చేసిద్ది. ఈ ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళ పరిస్థితి ఏమైపోయిద్దా అని. ఎందుకంటే మళ్ళీ మీరు బ్యాడ్‌గా అనుకోమాకండి చెప్తాను. మనం లేసిన దగ్గర నుంచి వాళ్ళు బయటికెళ్ళి పని చేసుకొని రావడానికి ప్రతి ఒక్కటి బట్టల దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి వాళ్ళు తెచ్చిపెట్టేది అది సెకండరీ. కానీ మనం వండి పెడతాం కదా! మనం వండి పెట్టకపోతే వాళ్ళెలా తెచ్చిపెడతారు చెప్పండి. అబ్బాయిలు నిర్మొహమాటంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు గడవదు, ఇల్లు నడవదు అనేసి. వాళ్ళు తెచ్చిపెట్టడం ఒక ఎత్తైతే దాన్ని మనం వండి పెట్టడం ఇంకొక ఎత్తనే చెప్పాలి. నిజంగా మనం చాలా కష్టపడతాం అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే. అమ్మాయిలు ఎక్కువగా కష్టపడతారు. ఎందుకంటే అమ్మాయిలకి ఓపిక ఎక్కువ కాబట్టి. అబ్బాయిలు మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. చూస్తున్నారు కదా, ఇంత పని నేను 1 అవర్‌లో కంప్లీట్ చేశాను. 7కి మొదలుపెట్టాను. 8 లోపు వంట కార్యక్రమం అయిపోయింది. పిల్లలకైతే ఇడ్లీ వేశాను, చట్నీ తాలింపు పెట్టేశాను, ఇంకా దొండకాయ కర్రీ చేశాను, వాళ్ళకి బాక్సులు పెట్టాను, కట్టెల పొయ్యి మంజేసి వాళ్ళకైతే వేడి నీళ్ళు పెట్టాను, నీళ్ళు కాగిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేపిచ్చాను, ఇల్లంతా ఊడ్చుకొని వచ్చాను, బట్టలు ఉతికాను, గిన్నెలు దోమాను. నిజంగా ఉరుకులు పరుగుల జీవితం అయిపోతుందబ్బా అసలు ఈ పిల్లలు స్కూల్‌కి పోయిన కానుంచి. పర్లేదండి, మన పిల్లల కోసం మన హస్బెండ్ కోసం చేస్తున్నాం కాబట్టి అది పెద్ద పని అనిపించదు. అలా అనిపించదని మొత్తం వాళ్ళ మీద భారం వేయకూడదండి. మీకు ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీ దొరికినప్పుడే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు.